అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఆటగాడిగా తన కెరీర్ ముగియలేదన్నాడు. వీలైనంత ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం స్వదేశానికి బయలుదేరిన అశ్విన్ గురువారం భారత్ కు చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అశ్విన్ కు ఘన స్వాగతం లభించింది. బ్యాండ్ బాజా మధ్య అశ్విన్ ఇంట్లోకి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు అతన్ని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు అతనిపై పూల వర్షం కురిపించారు. కొందరు ఆటోగ్రాఫ్లు తీసుకోగా మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం దక్కనందున పశ్చాత్తాప పడుతున్నారా అని ప్రశ్నించగా తనదైన శైలితో బదులిచ్చాడు. కెప్టెన్సీ చేయనందుకు నాకు ఎలాంటి బాధ లేదు. నా వరకు ఈ రిటైర్మెంట్ పెద్ద నిర్ణయమే కాదు. ఇంతమంది నాకు స్వాగతం పలుకుతారని నేను ఊహించలేదు. ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లోకి వెళ్లాలనుకున్నా, కానీ మీరంతా నాకు ఘన స్వాగతం పలికారు. 2021లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇలానే స్వాగతం పలికారు. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోలేదు. ఐపీఎల్ కోసం ఆతృతగా ఉన్నాను. నేను సిఎస్కే తరపున ఆడబోతున్నా. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై తరపున ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రికెటర్ గా నా కెరీర్ ఇంకా ముగియలేదు. ఒక భారత ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్ కు మాత్రమే వీడ్కోలు పలికాను అని అశ్విన్ తెలిపాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే చెన్నై టీమ్ తోనే తన కెరీర్ ప్రారంభించిన అశ్విన్ కెరీర్ ముగింపు దశలో మళ్ళీ ఆ జట్టులోనే చేరాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.